హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ సంగీతిక అండ్ ఇవాళ మనతో పాటు ఉన్నారు గాయత్రి బర్లా గారు ఫ్రమ్ యుఎస్ఏ. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం యుఎస్ఏ గురించి. ఇన్ని రోజులు చాలా సీరియస్ ఇష్యూస్, వీసా ప్రాబ్లమ్స్ ఇవన్నీ మాట్లాడేసాము. అక్కడ జరుగుతున్న క్రైమ్స్ ఎలా ఉంటాయి, ఎన్ఆర్ఐస్ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఇవన్నీ మాట్లాడాం కదా. అండ్ ఇవాళ గాయత్రి గారు మనతో చాలా జనరల్ అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. అవి మనం ఓన్లీ ఫోన్ లో కజిన్స్ తోనో లేకపోతే ఇండియన్ పేరెంట్స్ తోనో పంచుకుంటూ ఉంటారు కదా. సో అవి మనతో పంచుకోవడానికి గాయత్రి గారు వాళ్ళ మనతో వెబ్ స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం గాయత్రి గారు. హలో అండి. హాయ్. హాయ్. So finally somebody has came to talk about little beautiful things from USA. So we are so happy. ఇప్పుడు మీరు ఏ స్టేట్ లో ఉన్నారు, మీకు టైం ఎంత అవుతుంది? ఓకే, నౌ ఐఎమ్ ఇన్ మ్యాసచ్యూసెట్స్. మేము మ్యాసచ్యూసెట్స్ లో ఉన్నాము. మ్యాసచ్యూసెట్స్ ఓవల్ అనే ప్లేస్ లో ఉన్నాము. సో నౌ ఇట్ ఇస్ 4:15 AM అండి. మార్నింగ్ 4 పొద్దున్నే రోజు ఇదేనా అండి షెడ్యూల్? అంటే నా స్కెడ్యూల్. సో దట్ ఈస్ లైక్ ఐ గెట్ అప్ అరౌండ్ 2:30 and 3. Okay. And then now at this time will be almost ready to go to the office in the car లో ఉంటాము. ఈ టైం కల్లా రెడీ అయిపోయి టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం సమయం కేటాయించారన్నమాట ఇవాళ మొత్తానికి. ఇట్స్ an opportunity అండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్. రైట్. సో ఈ టైమింగ్స్ కూడా మనకి ఇప్పుడు ఇండియాలో డిఫరెంట్ టైం ఉంటుంది, ఇక్కడ మార్నింగ్ ఉన్నప్పుడు అక్కడ నైట్ ఉంటుంది, ఇవన్నీ తెలుసు. కానీ యుఎస్ లోనే ఈ డే లైట్ సేవింగ్ అనేది ఏదో ఉంటుందంట. సో అప్పుడు ఒక 1 hour 2 hours టైం చేంజ్ అయిపోతుంది అని విన్నాం. సో ఆ టైం గురించి అసలు మాకు క్లియర్ గా చెప్పేవాళ్ళు దొరకట్లేదండి. మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ష్యూర్. అయితే డే లైట్ సేవింగ్ ఎందుకు వస్తుంది, వై ఇట్ ఇస్ పర్టికులర్లీ అంటే, యూజువలీ సన్ రైజ్ అనేది మార్నింగ్ 6కి అయ్యి మళ్ళీ ఈవినింగ్ 4:30 కల్లా ఈవినింగ్ అయిపోయి మళ్ళీ సన్సెట్ అవుతుంది యూజువలీ ఇన్ ఇండియా. కానీ యుఎస్ఏలో ఏంటంటే, ఇన్ అమెరికా యూజువలీ సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇక్కడ సూర్యోదయం 3:30 4 o'clock అవుతుందండి. మళ్ళీ సన్సెట్ ఈవెన్ అట్ 8 o'clock in the evening, 8 o'clock at night there will be sunlight. ఎలా ఉంటుందంటే the sunlight will be like afternoon 2 o'clock. ఆఫ్టర్నూన్ 2 కున్నట్టు నైట్ 8 o'clock వరకు అలానే ఉంటుంది సన్. 8 o'clock 9 o'clock వరకు అండి అలాగే ఉంటుంది. ఓ గాడ్. సో దాన్ని డిసిప్లిన్ లో తీసుకురావాలి వరల్డ్ వైడ్ గా. అంటే ఇప్పుడు మనం సూర్యోదయానికి లేసాము, సూర్యాస్తమానికి పడుకోవాలి అని పెట్టుకుంటే ఇంకా పడుకోలేము. ఆ రోజు మనం పడుకోలేమండి. 4 o'clock కి వస్తే సూర్యుడు 8-9 వరకు ఉంటాడంటే ఆల్మోస్ట్ 16-17 hours. ఎస్. సో అది కూడా అలా జరుగుతుంది అనేసి ఇక గ్లోబలీ వాళ్ళు డిసైడ్ చేశారు. ఐ మీన్ లైక్ టు కీప్ ఇట్ ఇన్ అ డిసిప్లిన్. అండ్ ఫస్ట్ 2.5 hours డిఫరెన్స్ వస్తుంది మన టైమింగ్ కి, ఇండియా టైమింగ్ కి. ఐ మీన్ ఫర్ అమెరికన్ టైమింగ్ అండ్ ఇండియా టైమింగ్ కి. మళ్ళీ దాని తర్వాత సమ్ ఆఫ్టర్ వెన్ ద డే లైట్ సేవింగ్ బిగిన్స్ ఇట్ విల్ బి 2 hours అండి. టైం 1 hour కి చేంజ్ చేస్తారు వాళ్ళు. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ నుంచి ఇండియాకి పనిచేసే వాళ్ళు ఉన్నారు, సౌత్ ఏషియా వైపు పనిచేసే వాళ్ళు ఉన్నారు, వరల్డ్ వైడ్ గా పనిచేస్తారు. సో ద వర్కింగ్ hours, in order to discipline the working hours, వాళ్ళు this thing is being adopted అండి. సూపర్. అంటే మనకి ఇక్కడ సూర్యుడు తెల్లారిపోయింది లేవరా అని అంటారు కదా. సో అక్కడ అలాంటివి పెట్టుకుంటే పని జరగదు. సో పొద్దెక్కిపోయింది పడుకోండి అనే మాటలు వినిపించవు అనుకుంటా. సో టైమ్ డిసైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, పీపుల్ హియర్ అమెరికన్స్ యూజువలీ మనకు 8 o'clock to 8 to 9 to 5 జాబ్ అన్నట్టుగా అంటారు. బట్ పీపుల్ హియర్ మోస్ట్లీ అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ like engineering and all those positions, mostly engineering positions lo manaki ikkada Indians e untaru. So apart from that there are a lot of different positions. What they plan accordingly is like early morning 5 to they make sure that the night the people, apart from the people who are working for the night shifts, వాళ్ళు కాకుండా మార్నింగ్ షిఫ్ట్స్ వాళ్ళు 3 o'clock 4 o'clock కి అయిపోతుందండి వాళ్ళ షిఫ్ట్. అండ్ 6 o'clock వాళ్ళ డే కంప్లీట్ అయిపోతుంది. 7 o'clock కి ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ స్లీప్.
Oh my God. They get up early in the morning. They are adopted to get up early in the morning. Even a 63, 64-year person also. Mm. I work with a person who is 72 years old. Okay. You won't say, looking at him, you will not say that he's 72. He like they are adopted. They are continuously working. They are adopted to this environment. Yeah. They'll adopt early in the morning. They'll get up. Okay. Yeah, like that. పొద్దున్నే And లేస్తా అండ్ ఈ అంటే ఇలా డిసిప్లిన్డ్ గా ఉండడం వల్ల వాళ్ళు హెల్దీగా అండ్ యంగ్ గా ఉంటున్నారు అంటున్నారా? yes, ఓకే. ఒక చిన్న చెప్తాను. Hmm. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనుషులు, you can say it like, I'm not comparing with animals, but the habit is like that. So Okay. do you see that like in winters you cannot see, ikkada snow padutundi. అవును. Snow will be around like 9 to 10 inches from the ground level. అలా Oh God. ఉంటుందన్నమాట. సో ఇక్కడ జనాలు ఏంటంటే మీకు 3 months వరకు ఎప్పుడైతే స్నో పడుతుంది లేదా when everything is everything is cold, nobody comes out. For 3 months you don't see anyone, not even kids. Oh Once God. spring starts, ఒక్కసారి స్ప్రింగ్ స్టార్ట్ అయితే Hmm. everybody starts coming out. ఇలా అవునా? చీమలు పుట్టలో నుంచి ఎలా వెళ్తాయండి, అవునవును. అంతా కనిపిస్తారు. అప్పుడు వాళ్ళు ఆహార తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా వర్క్ చేస్తే వెళ్తాము, వర్క్ దగ్గర అయితే కంటిన్యూస్లీ వెళ్ళి రావడం వరకు ఉంటుంది. ఓకే. దూరం దాకా మీకు జనాలు కనిపించరండి. అసలు సైలెంట్ గా ఉంటది. ఆఫ్టర్నూన్ కూడా సైలెంట్ గా ఉంటది. మీకు కనెక్టికట్ ఏరియాలోనైతే ఒక కార్ కూడా కనిపించదండి. అవునా? మోస్ట్ ఆఫ్ దెమ్ దే ప్రిఫర్ టు స్టే బ్యాక్ హోమ్. సో వాళ్ళ తినే హ్యాబిట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్స్ లో దే టేక్ యాపిల్ సైడర్ వినెగర్. ఆపిల్ సైడర్ వెనిగరా? ఎస్, ఓకే. అంటే మనకి బరువు తగ్గడానికి వాడుతున్నారు దాన్ని. జస్ట్ అంటే హీట్ క్రియేట్ చేయడానికి లోపల. ఎస్, దట్ అడాప్ట్. వీళ్ళు చీజ్ బాగా తింటారు. అవునా? అంటే మనకి చీజ్ తింటే అది ఒక జంక్ ఫుడ్ అంటారు. చీజ్ తినొద్దు అని. Cheese, there are a lot of types. ఆ! That's not one type. Cheese is a lot. అవునా? Cheese is a lot. You will find, if you go to a supermarket, you will find a place వెరైటీ ఆఫ్ చీజెస్ like 30 and 40 types of cheese. క్రేజీ. You చీజ్ అని బ్రెడ్ పైన చీజ్ రుద్దేసుకొని తినేస్తారేమో వాళ్ళు. most of them they eat feta, goat ఓకే. milk Okay. తో తయారు. ఓకే. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పండుగలు, ఫెస్టివల్స్ అవన్నీ రిలేటెడ్, దట్ ఈస్ లింక్ టు ద లైక్ హౌ వి హావ్ సంక్రాంతి ఫర్ అవును. క్రాప్. సో ఇక్కడ మీకు జస్ట్ 8 months లోనే క్రాప్ వచ్చేస్తుంది. అండ్ ఎంత బాగా వస్తుందంటే మీరు బిలీవ్ చేయరు, అన్ని హైబ్రిడ్ లానే కనిపిస్తాయి ఇక్కడ మీకు. హైబ్రిడ్ కాకపోయినా హైబ్రిడ్ లా ఉంటాయా? హైబ్రిడ్ కాకపోయినా సైజ్ పెద్దగా ఉంటాయి. ఓకే. సో ఏంటంటే ఇక్కడ ఒక టొమాటో, ఇఫ్ వీ హ్యావ్ దేశీ టొమాటో దిస్ మచ్, ఇక్కడ టొమాటో ఇంత పెద్దగా ఉంటుంది. దే వోంట్ కల్చర్ ఇట్, బట్ ద గ్రోత్ ఈస్ లైక్ దట్. ఓకే. సో వాళ్ళ పండుగలు అట్లాంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్ లోనే ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. నేను వర్క్ చేసే ప్లేస్ లో దేర్ ఆర్ నో ఇండియన్స్ ఎట్ ఆల్. ట్రస్ట్ మీ, ఐ వాజ్ వర్కింగ్ విత్ కంబోడియన్, ఇటాలియన్, ఫ్రాంకో, Black American, African, and Puerto Rico. Okay. These people. అవును, వాళ్ళు చాలా మంది అంటే ఇండియన్స్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి వెతుక్కొని మన వాళ్ళతోటి గుంపులుగా ఉండడానికి ట్రై చేస్తారు. మీరు ఒక్కరైపోయారా? అంటే నా ఫీల్డ్ అట్లాంటిది. నా లక్ ఏంటంటే నాకు ఆథరైజేషన్, నేను యుఎస్కి వచ్చిన 3 months కి నాకు ఆథరైజేషన్ వచ్చింది, వర్క్ ఆథరైజేషన్. Okay. So I became like self-dependent. I started working. Usually ఇండియాలో ఉన్నప్పుడు కూడా, after marriage I came to US. However, ఇండియాలో ఉన్నప్పుడు కూడా I used to work. So ఇక్కడ రాగానే when I started applying for the entry level jobs. Okay. అప్పుడు ఏంటంటే I was just studying. Okay.
సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ కి అప్లై చేసేసరికి మనకి ఇక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్స్ లో మాక్సిమం స్పానిష్ వాళ్ళు, స్పానిష్ అంటే డిఫరెంట్ కంట్రీస్ స్పీక్ స్పానిష్. ఓకే. సో స్పానిష్ ఇస్ ద సెకండ్ మోస్ట్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళు ఎక్కువ ఇటాలియన్స్, స్పానిష్, రష్యన్స్ వాళ్ళే ఉన్నారనమాట. స్టార్టింగ్ లో సైలెంట్ గా ఉండే, బట్ స్లోలీ ఐ అండర్స్టూడ్ దట్ దే ఆర్ ఆల్సో హ్యూమన్స్ లైక్ ఎవ్రీథింగ్. వాళ్ళు బాగానే మింగిల్ అవుతారు. నైస్. మొత్తానికి కలిపేసుకుంటారు. మనం ఎక్కడున్నా కూడా అందరిని స్టార్టింగ్ లో విచిత్రంగా చూస్తారు, కానీ ద థింగ్ ఈజ్ మన ఇండియన్స్ అంతా కలవరండి. స్టార్టింగ్ లో చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు వాళ్ళు. ఓకే. ఇక్కడ ఏం కొంచెం అలసిస్తే ఏం చేసేస్తారో అన్నట్టుగా అనుమానిస్తూ ఉంటారేమో. అనుమానం అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు ఫస్ట్. అదే వాళ్ళు మనలా కాదు. మనం ఏంటంటే మనలా అంటే ఐమ్ సారీ, బట్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ స్పెషలీ ఇన్ ఇండియా అంటే తెలియని వాళ్ళు ఉంటే హలో హాయ్ బాగున్నారా అని చెప్పి బస్ లో ఎక్కి కూర్చున్నారంటే పక్కన వాళ్ళు ఎవరో తెలియకపోయినా ట్రైన్ జర్నీలోనే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. కానీ ఇక్కడ దే గివ్ టైం అండి. దే వాచ్ పీపుల్, దే గివ్ టైం. ఇప్పుడు నా బాస్ బ్లాక్ అమెరికన్. స్టార్టింగ్ లో ఇలా చూస్తాడు, నల్లపిల్ల అనుకున్నాడు. ఓకే. నేను మాట్లాడడం స్టార్టింగ్ మళ్ళా వచ్చి ఇలా చూసాడు నన్ను. అలా ఉంటాడు. ఎంత పొడుగ్గా ఉంటాడండి. హీఈస్ వెరీ టాల్. ఓకే. చాలా పొడుగ్గా ఉంటారనమాట. ఓకే. హీఈస్ బేసికలీ ఫ్రమ్ సౌత్ అమెరికా సమ్ ప్లేస్. అలా చూసి మళ్ళీ దాని తర్వాత హీ టుక్ లైక్ 5-6 days అయితే మధ్యలో ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళ త్రూ మాట్లాడడం జరిగింది. దాని తర్వాత నాకు నేర్పించారు, వర్క్ నేర్పించారు. ఐఎమ్ టాకింగ్ దిస్ అబౌట్ 1 year బ్యాక్ విషయం స్టార్టింగ్ లో. సో నాకు ఒక ఇదే మెకానికల్ ఇంజనీరింగ్ లోనే ప్రొడక్ట్స్ అసెంబ్లీ జాబ్ స్టార్ట్ అయింది అనమాట. ఇలా వచ్చి ఇలా చూస్తున్నా, అంటే చూడ్డం అంటే కూడా విచిత్రంగా కాదు, దర్ ఈస్ సంథింగ్ కన్ఫ్యూజన్. తన దగ్గర గాయ 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 అలా అంటున్నాడు. గాయత్రి అని చెప్పాను. సే గాయత్రి. తర్వాత గయత్రికి వచ్చారు. సరే దే సే గయత్రి. దెన్ యు వర్క్ గుడ్, యువర్ ఐ మీన్ అప్రిసియేషన్ టైమ్ లో వచ్చారనమాట. ఓకే. సో అలా వచ్చి అప్పుడు ఇట్ టుక్ 2.5 months time for him to come and speak with me అండి. Oh my God. He observed so much అండి. మనకు అర్థమవుతుంది కదా బాస్ తిరుగుతున్నారని. పర్ఫార్మెన్స్ చూసి he came to me and he's manufacturing supervisor అన్నమాట. దాని తర్వాత మెకానికల్ ఇంజనీర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్స్ ఉంటారు. he appreciate ఆ డంకిన్ కార్డు $10 డంకిన్ కార్డు అది అప్రిషియేట్ అప్పుడు మాట్లాడాడండి. దాని తర్వాత he started speaking. డైరెక్ట్ గా వచ్చి నో అప్రోచ్ ఉండదు వాళ్ళకి. రైట్. సో మీరు యుఎస్ లో మామూలుగా యుఎస్ లో ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయిన వాళ్ళు అంటే ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఇమిగ్రెంట్స్ తో ఏర్పడ్డ దేశమే కదా అది. సో ఇమిగ్రెంట్స్ చాలా మంది చాలా దేశాల నుంచి వస్తుంటారు. మీరు వాళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం మీకుంది. అవును. డిఫరెంట్ గా ఉంటారు కదా. ఇప్పుడు అమెరికన్ కల్చర్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యారేజ్ సిస్టమ్ తీసుకుందాం. మ్యారేజ్ సిస్టమ్ అంటే ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ కి వాళ్ళ మ్యారేజ్ సిస్టమ్ కి మీరు మేజర్ గా అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? కోప్పడొద్దండి. ఫస్ట్ ఐ విల్ సే ఇండియన్స్ హు ఆర్ వాచింగ్ డోంట్ బి యాంగ్రీ ఆన్ మీ. డిస్క్లైమర్ ముందే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ చెప్పేస్తున్నాను బికాజ్ టోటల్లీ డిఫరెంట్ అండి. ఇండియాలో పద్ధతి ఎలా ఉంటుందంటే పెద్దలు నిర్ణయిస్తారు పెళ్లి, రైట్? ఫ్యామిలీస్ ముడిపడి ఉంటాయి. పెళ్లి అంటే మన దగ్గర మినిమం 500-600 మంది ఉంటారు. ఓ మామ, పిన్ని, బాబాయ్ అందరు కలిసి డిసైడ్ చేసి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా, మళ్ళీ అందులో క్లాజెస్ ఉంటాయి. అవును. ఆ క్లాజెస్ అప్రూవ్ చేసి అన్ని చేయాలి. ఇక్కడ అలా ఏం లేదండి. ఇండివిజువల్ అమ్మాయి అబ్బాయికి నచ్చిందంటే ఇంకెవరేం మాట్లాడరు. అంతేనా? నేను ఇప్పటికీ 4-5 పెళ్లిళ్ళు అటెండ్ అయ్యానండి. ఓకే. ఇటలీలో ఏంటంటే మన కల్చర్ లాగా, అమెరికాలో ఇటలియన్స్ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళ పొలాలు ఉన్నాయి ఇక్కడ. ఓహో, మన పొలాలు ఉన్నాయి.
ఐ కెనాట్ టెల్ ద నేమ్. తన కూతురు షీ హ్యాడ్ అ బాయ్ ఫ్రెండ్ ఫర్ 5 years, దెన్ షీ గేవ్ బర్త్ టు అ డాటర్, దెన్ షీ ఫెల్ట్ లైక్ మ్యారీయింగ్. అప్పుడు తన మ్యారేజ్ అవుతుంది. బికాస్ ఇండివిజువాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. అండ్ 50 మంది 10 మంది కన్నా ఎక్కువ ఉండరండి పెళ్లిలో. వాళ్ళు ఎవరిని ఎంటర్టైన్ చేయరు. ఎస్పెషల్లీ అమెరికన్స్, ప్యూర్ అమెరికన్స్ తీసుకుంటే ఫస్ట్ దే ప్రిఫర్ హ్యావింగ్ a relationship. Parents do encourage. They'll have a boyfriend first. That tarvata a boyfriend kanaka relationship healthy ga undi and that can move ahead. After everything, it doesn't matter with the physical relation ki, that doesn't matter here. Kani oksar relation lo unnappudu a person tho concerned ga undali. If they say that break up, I don't want to come, they directly say he was my ex ani. Okay. And malli వాళ్ళు disciplined గా disturb కూడా చేయరండి. అచ్చా, ఒకసారి వదిలేసారంటే వదిలేసారు, అట్లా ఉంటుంది. మ్యారేజ్ అనేది ఫైనల్ డెసిజన్. మ్యారేజ్ ఇస్ ఫైనల్ డెసిజన్ వేర్ దే వాంట్ టు లివ్ విత్ దట్ పర్సన్. మన దగ్గర ఫస్ట్ మ్యారేజ్ డెసిషన్ ఇంకా అంతే. అమ్మాయిలైనా సరే ఎలా చూస్ చేసుకుంటారు అబ్బాయిల్ని? లైక్ ఇప్పుడు మన వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ చూస్తారు కదా. పేరెంట్స్ అయితే ఇప్పుడు అబ్బాయి సెటిల్డ్ ఫ్యామిలీ ఉండాలి, ఇంత ఆస్తి ఉండాలి, లేకపోతే ఇంత ఫ్యామిలీ ఉండాలి, ఇలాంటి క్రైటీరియాస్ ఏవో ఉంటాయి. క్యాస్ట్ ఉండాలి మనకి, క్యాస్ట్ ఇంకేదో అలాంటివి ఉంటాయి. కొంతమంది కొన్ని పట్టింపులు ఉంటాయి కదా. సో ఇప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంటే లేదు వాళ్ళ కల్చర్ లో. మరి అలాంటి టైంలో అమ్మాయిలు ఇండివిజువల్ గా ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు? అంటే ఇక్కడ అమ్మాయి సెల్ఫ్ డిపెండెంట్ ఉంటారు తెలుసా. 14 years 15 years once they have a partner they will go separate, they live with them. And what they expect from their husbands? అమ్మాయిలు ఇక్కడ నమ్మకం ఉండదండి ఫస్ట్ హస్బెండ్స్ నుంచి. The way you will see here, ఇప్పుడు నాకు నా హస్బెండ్, me and my husband, people, you know, like when my husband usually is an Indian guy, right? So what he does, తను ఏంటంటే ఇండియన్ తనలాగా బిహేవ్ చేస్తాడు. పికింగ్ మీ అప్, డ్రాపింగ్ మీ అప్, దట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ దెమ్, యు నో, లైక్ ఈవెన్ పికింగ్ డ్రాపింగ్ థింగ్. అందరూ అంటే ఈవెన్ అమెరికాలో కూడా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి దే డూ దట్, బట్ పిక్ అండ్ డ్రాప్ వర్క్ పెట్టుకోరండి. అంతగా క్లోజ్ గా ఉండరు వాళ్ళు సెల్ఫ్ డిపెండెన్సీ అనేది ఉండదు, ఎవరితో ఉండదు. ప్రేమ రూపంలో అయినా డిపెండ్ అవుతాము, అదొక క్యూట్ థింగ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టపడరు కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటే. స్టాకింగ్ అంట, యు నో, there was a woman who was working with me. I was eating my food, మామూలుగా లంచ్ తింటా ఉంటే, you know, your husband is so cute, she said. So, okay. Oh, thank you. Then mali tintunna, she's a Spanish woman. Okay. He's born in America. He's such a cute guy, he has so much patience, he picks you up and drops you. నాకు అర్థం కాలేదు స్టార్టింగ్ లో పేషెన్స్ అంటారేంటి. యూజువలీ నాకు ఇక్కడ డ్రైవింగ్ రాదు, సో మై హస్బెండ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. యూజువలీ ఇండియాలో ఇట్స్ కామన్. అవును. So then she said, like, you know, I divorced my husband because he was stalking it. He was back for everything. He wanted to know everything, what I'm doing, where I'm going, with whom I'm speaking. I got rid of him, so I divorced him. I was like out of mind. What? I was like, what? It's common thing. They won't take. ఆడవాళ్ళు తీసుకోరండి అసలు. ఓకే. అండ్ ఇక్కడ హౌస్ హస్బెండ్ కల్చర్ కూడా ఎక్కువగా ఉంటుందని విన్నా. లైక్ ఇప్పుడు మన దగ్గర అమ్మాయి హౌస్ వైఫ్ గా ఉండి పిల్లల్ని టేక్ కేర్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, హస్బెండ్ వెళ్ళి పని చేస్తూ ఉంటారు. హస్బెండ్ ఇంట్లో ఉండడానికి మాక్సిమం ఇష్టపడరు. కానీ అక్కడ ఎలా ఉంటుంది కల్చర్? My boyfriend don't have a job right now. My husband don't have a job, so I'm working. Oh, cool. They don't take it. Oh my god. He should అయ్యో ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఎక్కువ కాలం జాబ్ లేకపోతే డివోర్స్ ఇచ్చేస్తారండి. ఆహా. హియర్ దే విల్ నాట్ ఇష్టపడరు. సో ఇద్దరు జాబ్ చేయాలని అనుకుంటారు. వైఫ్ హౌస్ వైఫ్స్ ఉంటారా పోనీ అక్కడ? పాత కాలం, ఇప్పుడు ఉండరు. ఇప్పుడు లేరా? ఓకే.
సో మన ఓకే. కొందరు ఉంటారు కానీ వాళ్ళంతా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు. ఒరిజినల్ అమెరికన్స్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా మై కిడ్స్ దెర్ వాజ్ ఒక ఆవిడ ఉందన్నమాట. ఐ వాజ్ వర్కింగ్, ఇట్ వాజ్ న్యూ ఇయర్ టైం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వాట్ యూ గైస్ ఆర్ డూ, వీకెండ్ ఇస్ అ స్పెషల్ థింగ్ ఫర్ దెమ్. దే హ్యావ్ టు డూ సంథింగ్ స్పెషల్ అనమాట వీకెండ్ లో. సో వాట్ హ్యాపెండ్ ఇస్ లైక్ నేను ఐ థింక్ ఆమె ఉంటుంది ఒక 65-67 years ఉంటుంది, మొత్తం ఇలా వచ్చేసింది ఫేస్ పైన. షీఈస్ లైక్ షీ సీటెడ్ అండ్ షీ సెయింగ్ మై కిడ్స్ ఆర్ ఆన్ దేర్ ఓన్ నౌ విత్ దేర్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్. ఆమె పిల్లలు ఉన్నారంట. ఫర్ న్యూ ఇయర్ ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ విత్ హూమ్, you know, I need someone with whom I can have fun. నేను ఉన్నాను వెండింగ్ మెషిన్ దగ్గర ఉన్నాను, నా దగ్గర వచ్చి చోలో చెప్తుంది అంటే షీ బికేమ్ క్లోజ్ టు మీ. నేను ఇట్లాగే చూసి ఓ గ్రేట్ అని చెప్పి ఒక అడుగు వెనకాలకేసి పారిపోయాను అక్కడి నుంచి. 67 years మన దగ్గర 67 years వచ్చేస్తే నేను దే ఫీల్ as I'm old, somebody should take me. అవును. She's making money there. She's making money there. She is craving for love again. Yeah, dressing sense. I'll tell you, the way they dress up, you won't say she's 64. She looks like 44, 45. The way, you know, the pants. 64 ఏళ్ళప్పుడు కూడా మంచి డ్రెస్సింగ్ అవన్నీ మెయింటైన్ చేస్తారు. Even till the last breath, I should say. Really? That's great, really. ఇక్కడ outer appearance maintenance is very, 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 very important. Okay. They do that. Yeah. Nice. So many things. మ్యారేజ్ గురించి మాట్లాడితే ఇన్ని విషయాలు వచ్చేసాయి. బట్ మన ఇండియన్ వాళ్ళు ఉంటారు కదా, ఇండియన్స్ మ్యారేజ్ చేసుకొని అబ్బాయిలు అమ్మాయిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. తీసుకెళ్ళాక బీటెక్ చేసిన అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు అబ్బాయిలు. ఎందుకంటే మాక్సిమం సాఫ్ట్వేర్స్ ఉంటారు కదా అక్కడ. సో బీటెక్ ఏదో జాబ్ ఇక్కడ చేయగలిగే అమ్మాయి అయితేనే చేసుకోవాలి అని చెప్పి కూడా ఈ పెళ్లి సంబంధాల స్టోరీ ఒకటి చేసాం మనం. సో ఆ స్టోరీ అప్పుడు చూసాను అనమాట చాలా. సో అలాంటిది ఇప్పుడు ఒకవేళ బీటెక్ చదవలేదు, నార్మల్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్తే అక్కడ అమ్మాయి హౌస్ వైఫ్ గా ఉండొచ్చా, లేకపోతే ఖచ్చితంగా జాబ్ చేయాలా? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకొని వెళ్ళారు, మీరు జాబ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో హౌస్ వైఫ్ గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అసలు? Actually, Andy, I should tell you that I don't know why they have this myth of saying like బీటెక్ అయిన అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి. మీకు తెలుసా, నా ఇండియన్స్ బీటెక్ ఇంట్లోనే పనిచేస్తున్నారు. మరి నేను జస్ట్ డిగ్రీ బయాలజీ లైఫ్ సైన్సెస్ లో డిగ్రీ చేసి ఐ స్టెప్డ్ ఇన్ టు ద ఫీల్డ్ వర్కింగ్ విత్. ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ రాంగ్, దట్ ఈస్ దేర్ పార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ కానీ ఇక్కడ ఇంజనీరింగ్ చేసినా సరే దే లుక్ ఫర్ మాస్టర్స్ అండి. ఇండియాలో చేసిన ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, I don't know how come ikkada villu, I have seen lot of people like might be like 100 or 200 people who are still waiting for an engineering job. Okay. In USA prefers chesna vallu, master chesna vallu kuda lakshalallo unnaru job lekunda. Okay, akkadiki vachi yes entante వచ్చిన వాళ్ళ నార్మల్ గా అక్కడ చదువుకున్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అంటున్నారా? అట్లా అని కాదమ్మా. ద థింగ్ ఈస్ వీళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఏదో ఒక డిగ్రీ అక్కడ చేసి ఉండాలి అని అంటారు. ఎస్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హియర్ ఓన్లీ L1 నుంచి ఇండియా నుంచి చేసిన అలా జాబ్ ఆపర్చునిటీతో వస్తే నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు బీటెక్ ఇప్పుడు నేను జస్ట్ డిగ్రీ చేసి భయపడ్డాను అసలు నాకు జాబ్ వస్తుందా అని. అవును, యుఎస్ ఆఫ్ ద కన్సల్టెన్సీ రాన్స్టాడ్, మనకు తెలిసిన పెద్ద కన్సల్టెన్సీ, రాన్స్టాడ్ కి వెళ్ళి అలా మామూలుగా ఇలా వెతుకుతూ ఇలా క్లిక్ చేశాను అనమాట. రాన్స్టాడ్ వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. నాకు అస్సలు నమ్మకం లేదు జాబ్ వస్తుంది. మా ఆయన నేను వెళ్తా ఉంటే ఫొటోస్ తీసాడు వెనకల నుంచి. కంపెనీ ఎంటర్ అవుతుంది నా వైఫ్ ఫర్ ద ఫస్ట్ అంటే ఆన్ హర్ ఫోటో తీసి అలా పెట్టుకున్నాడు అనమాట. ఇంకా ఉంది ఆ ఫోటో. అలా వెళ్ళాను. ఎవ్రీ జాబ్ అండి అలా, అంటే గొప్పతనం చెప్పట్లేదు, మామూలుగా ట్రై చేయండి అంటున్నాను. ట్రై చేస్తే ఉన్నాయి అవకాశాలు. You have visa with the working authorization,
భయపడతారు, Yes. వెళ్ళరు. అవును. నేను ఇంజనీరింగ్ చేశాను, అసెంబ్లీ పొజిషన్ ఎందుకు చేయాలి నేను అని అనుకుంటారు చాలా మంది. when for example my husband is working here from past 18 years and almost 18-19 years. He's at a very good position. He's at a high position then me. That nice. అయితే when he talks like, oh my wife వచ్చింది పని చేస్తుందా, because I know that whatever they speak, he comes and speak to me. పని చేస్తుందా, where is she working, so and so company. Oh, ఏం పని చేస్తుంది, ప్రొడక్షన్ సపోర్ట్. ఓ మై వైఫ్ హ్యాస్ డన్ బీటెక్, మేము ఇంజనీరింగ్ పొజిషన్స్ కి చూస్తున్నాం. ఇంజనీరింగ్ పొజిషన్స్ బికాస్ ఐఎమ్ ఎంటైర్లీ ఇంటూ ద సిస్టమ్, ఐ నో హౌ దే సెలెక్ట్. అవును, సిస్టమ్ లో ఉన్నాను నేను అక్కడ. ఇప్పుడు ఏంటంటే అండి, అమెరికా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, అమెరికన్ ఎక్స్పీరియన్స్, ఇండియన్ కాదు. ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఇస్ యాడెడ్ పాయింట్, బట్ ఇట్స్ నిల్, ఈక్వల్ టు నిల్. ఎందుకంటే ఇక్కడ ఈ కల్చర్ లో పని చేయాలి మనం. వాళ్ళకి we at least go for some certifications here. There are a lot of colleges which provide, if for example నేను ఒక చిన్న చెప్తాను, మిడిల్సెక్స్ కమ్యూనిటీ కాలేజ్ అని ఉంది, మామూలుగా అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను. అక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ దేర్ ఫర్ 1 year in Massachusetts in the state and you are paying tax to Massachusetts. The fees rate $700 నుంచి $200 కి పడిపోతుంది. Okay. But some people it's free. If I'm not a graduate, if I'm depends on green card like free. అది ఎంత తెలుసా అండి, $15,000. అది ఫ్రీ. నైస్. వెళ్ళాలి, మన వాళ్ళు వెళ్ళరండి, మన వాళ్ళు వెళ్ళరు. వేరేవి ట్రై చేయకుండా సాఫ్ట్వేర్ అవ్వాలి అని అనుకుంటారు. సాఫ్ట్వేర్ ఇస్ నాట్ ద సింగిల్ ఫీల్డ్. సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ సంపాదించే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నైస్. గుడ్ పాయింట్ యు రైజ్డ్ అండి. ఇంకోటి ఏంటంటే, మై హస్బెండ్ when he found about the for me and all that, when I came here, like he was like, okay, if you're okay, do the job or you can join the college, I'm fine with that. But I said no, I want to do the job. Then I started looking. ఇక్కడ వీళ్ళు ఎవరైతే స్పెషల్లీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారో ఇండియన్స్, దే వోంట్ రివీల్ అండి, రివీల్ చేయ. ఎందుకని? క్వాలిటీ ఇన్స్పెక్షన్ జాబ్స్ ఉన్నాయి వితౌట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఇండియా. మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లో అసెంబ్లర్ జాబ్స్ ఉన్నాయి. అసెంబ్లర్ కి కూడా మీకు 22.5, 23.5, ఈ స్టేట్ లో 24. స్టార్టింగ్ ఈజ్ $19.5 per hour ఇస్తారు. ఓహో. And starting ఇక్కడ స్టేట్ స్టార్టింగ్ ఇస్ $16.5, $16.50 per hour. సో ట్యాక్స్ కట్ అయిన తర్వాత కూడా మనకు వీక్లీ వీక్లీ $500 వరకు వస్తుంది. సో మనము జాయిన్ అయిందాక అర్థం కాదు అక్కడ వాళ్ళంతా ఉన్నారు అనేసి. సో దిస్ హ్యాపెండ్ విత్ మీ విత్ some other place. I was like surprised. Oh my God, you all work here? That doesn't reveal, and they will reveal cheyiru ikkada. I don't know what that is. Kani I don't think that only most of the Indian women working in USA are not BTechs, are only graduates. I can assure you that at least we people are making minimum state payment, for initial days. Dan tarvata maaku salaries perutane untai, and after completion of masters or something, a concerned job vachenta varaku, if we are in this, as we are experienced in USA, mamalni they pick these people a lot, not a fresher from the other countries. Nice. Yeah. Super andi. And what about the housewives there? ఎవరన్నా ఉంటున్నారా అంటే మన ఇండియన్స్ మీరు అబ్జర్వ్ చేశారా వచ్చి? హౌస్వైఫ్ అంటే they will be at home, సేమ్ థింగ్, ఇంట్లో ఉంటారు. ఇంకా తెలిసిందే కదా, కిటీ పార్టీస్ చేస్తారు, ఏదో చేస్తారు, టైం ఉండదు మాకు. జస్ట్ అలా చూసి ఓకే ఫైన్, ఎంజాయ్, దట్స్ యువర్ లైఫ్. మీ కంఫర్టబుల్ జోన్ మీది, మా కంఫర్టబుల్ జోన్ మాది, అట్లా అంటాం. వాళ్ళు పని చేసుకుంటారు ఇంట్లోనే. కానీ ఇక్కడ ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టాలంటే చాలా భయం ఉంటుంది. మీకు ఒక్క బియ్యం బస్తా $40, 20 kgs ది. అవునా? అంటే ఇక్కడ సోనా మసూరి కరెన్సీలో ఆల్మోస్ట్ 3,200. 3,200 25,000 kg, 25 kgs. Depends on the rice brand.
మామూలుదైతే మీకు ఒక $16, ఓకే. $25. సోనా మసూరి $25. ఇంకా 25 కేజీస్ బ్యాగ్ అంటున్నారు మీరు? 20 kgs ఇంత బ్యాగే ఉంటుంది. పెద్ద బ్యాగ్ ఉండదు, మళ్ళా బోన్ సంచులు ఉండవు. బ్యాగ్ అంతే ఇంతే. ఓ ఇక్కడ క్వింటాల్ బియ్యం వచ్చేస్తాయండి 3200 అంటే. కూరగాయలు అండి, టొమాటోస్ $4 ఇన్ని వాళ్ళు ఇండియన్ కరెన్సీలో చెప్పండి, మాకు అర్థం కావు మీ డాలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 పౌండ్స్ లో మెజర్ చేస్తారు కదా, ఒక పౌండ్ ఆల్మోస్ట్ లైక్ ఇట్లా $5-6 6 48 480. ఓకే, 480 టమాటా కేజీ అంటే పౌండ్, కేజీ కన్నా తక్కువ, కొంచెం కేజీ కన్నా తక్కువ. కేజీస్ ఉండవండి ఇక్కడ, పౌండ్స్ ఉంటాయి. ₹10 ఇక్కడ కేజీ టమాటా. మన దగ్గర కరెన్సీ కానీ ఇక్కడ అలవాటు అయిపోతుంది, బికాస్ మనకు అంత సంపాదిస్తాం కదా. కానీ ఇక్కడ జాగ్రత్త ఉండాలి మనీ విషయం. సో హౌస్ వైఫ్స్ ఎంత ఉన్నా వాళ్ళు ఖర్చు పెట్టే దగ్గర, అన్లెస్ అంటిల్ హస్బెండ్ మిలియనర్ అయితే ఇండియాలాగా షాపింగ్ లో అన్ని చేయొచ్చు. సో ఇది ఒకటి చిన్నది తీసుకుంటే చైన్, దిస్ ఇస్ $40. Oh my God. And yeah, I'm so excited to ask you that అసలు మన అక్కడ అమెరికన్స్ కి ఇప్పుడు మీరు గోల్డ్ చైన్ వేసుకున్నారు, నేను వేసుకున్నాను. చాలా మందికి మనకి గోల్డ్ అనేది ఒక ఎమోషన్, ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. హౌ అబౌట్ అమెరికన్స్? అక్కడ వాళ్ళు గోల్డ్ ని ఇష్టపడతారా? చేస్తారా? yellow gold వేసుకోరండి, వైట్ గోల్డ్. ఓకే, సో అది గోల్డేనా? వైట్ అంటే ప్లాటినం టైపా? నో, నాట్ ప్లాటినం, వైట్ గోల్డ్. సో ద థింగ్ ఈస్, ఇక్కడ ఏంటంటే మనలాగా మన దగ్గర పెళ్లిలు అవుతే వి వేర్ ఆల్ ద స్టఫ్. అవును, అమెరికాలో సింగిల్ చైన్ విత్ సంథింగ్ రిలేటెడ్ ఇమోషనల్ లాకెట్స్ ఉంటాయి, వాళ్ళు కస్టమైజ్ చేసుకుంటారు. ఓకే, ఆ కస్టమైజ్ చేయడానికి $300-400 అవుతుందండి. అమ్మో. యా, అండ్ విత్ దాట్ ఇక్కడ గోల్డ్ 14 karat గోల్డ్ ఉంటుంది మాక్సిమం. ఓకే, 14 karat గోల్డ్ అంటే దే పుట్ ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి. 14 karat గోల్డ్ అన్నమాట. అండ్ ఎంత ఈవెన్ నార్మల్ వాల్మార్ట్ లో కూడా గోల్డ్ అమ్ముతారు, వాల్మార్ట్ లో కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ అమ్ముతారు, చిన్నగా ఉంటాయి. గోల్డ్ అమ్ముతారా? యా, వాల్మార్ట్ లో గోల్డ్ అమ్ముతారు. అయ్యో, ఇక్కడ హైలీ ప్రొటెక్టెడ్ అండి, అస్సలు వెళ్ళలేము. ఇప్పుడు మీకు మాల్ లో గోల్డ్ అమ్ముతారు, మధ్యలో అంతా గ్లాస్ తో ఉంటుంది షాప్, చిన్నగా మాల్స్ లో గోల్డ్ అమ్ముతారు, ప్యూర్ గోల్డ్. ఒక్కొక్కటి $200-300 ఉంటుంది, చిన్నవి. ఓ మై గాడ్, వాళ్ళు అమ్ముతారు. మళ్ళీ తెలుసా మేడం, దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. అంత సెక్యూరిటీ ఉంటది ఇక్కడ, నోబడీ కెన్ టచ్ దట్. ఓకే, మన దగ్గర తీసి లాకర్ లో పెట్టి తాళాలు వేసి అన్ని వేసి వెళ్తారు కదా. అవును, లైక్ దట్. ఈవెన్ వాళ్ళు వాష్రూమ్ వెళ్ళినప్పుడు కూడా, రెస్ట్ రూమ్ యూజ్ చేసినప్పుడు కూడా, దే లీవ్ ఇట్ లైక్ దట్ అండ్ దే విల్ పుట్ అ బోర్డ్, విల్ బి బ్యాక్ ఎట్ దిస్ టైమ్ అని. ఎవరు తీసుకెళ్ళడం? హైలీ సర్వైలెన్స్, అంటే కెమెరా సర్వైలెన్స్ ఉంటుంది. దే ఆర్ సో ఇక్కడ ప్రొటెక్షన్ ఎట్లా ఉంటది అంటే, యు మీన్ లైక్ దే డోంట్ ట్రై టు, అంటే రాబరీ అట్లాంటివి జరుగుతాయి మిడ్ నైట్, కానీ మాల్స్ లో జరగడం అనేది కొంచెం నాట్ పాసిబుల్, బికాస్ హై సెక్యూరిటీ విత్ గన్స్ ఉంటారు. ఓకే, అవును, గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. లైసెన్స్ అవసరం లేదు కదా అక్కడ గన్స్ కి. లేదు, పిల్లలు కూడా గన్ అలా టపాకాయలు పేల్చినట్టు ఒకరినొకరు పేల్చేసుకుంటారు రోడ్డు పైన. మీ ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? మీ పిక్స్ ఏమైనా చూపించారా ఎక్కువ గోల్డ్ వేసుకున్నది? ఇలా ఇండియన్స్ ఇంత గోల్డ్ పైన ఇలా ఉంటుంది, మన కల్చర్ వాళ్ళకి ఒక వింత. అవునా? మన దగ్గర ఎక్స్పోజ్ చేస్తే తిడతారు, అవును, వాళ్ళ దాంట్లో ఎక్స్పోజ్ చేయడం ఇస్ కల్చర్, ద మ్యారేజ్ గ్రౌండ్. సో నేను ఫస్ట్ మ్యారేజ్ ఫోటో ఇండియన్ అయిన తర్వాత మామూలుగా మాట్లాడుకుంటాం కదా, మ్యారేజ్ ఫొటోస్ అవన్నీ చూసిన తర్వాత, యు వేర్ దిస్, వాట్ ఇస్ దిస్, దిస్ ఇస్ సారీ. అప్పట్లో అల్లు అర్జున్ ది మూవీ బాగా హిట్ అయింది,
సో వాళ్ళకి అల్లు అర్జున్ అంటే దే లైక్ మోస్ట్ ఆఫ్ పుష్పనా? ద నాట్ పుష్ప. there was some, I don't know, నేను అంతగా మూవీస్ వాచ్ చేయను, బట్ ఏనో లైక్ అల్లు అర్జున్, హలో అర్జున్. సో లైక్ యా యు నో లైక్ దాని తర్వాత మళ్ళీ అంబానీ మ్యారేజ్ వాజ్ అ సెన్సేషన్. అవును, ద డ్రెస్ కల్చర్, యాక్చువల్లీ ఆ మ్యారేజ్ ఇక్కడ కల్చర్ ని చూపించింది. సో నార్మల్ విషయానికి వస్తే ఆ శారీ అదంతా చూసి ఓ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి తీసి వాళ్ళు ఫ్రాక్లు వేసుకొని ఉంటారు కదా ఇక్కడ అంతా ఎవ్రీథింగ్ ఫిష్ టైప్. దిస్ వాజ్ మై మ్యారేజ్ పిక్. ఓ మై గాడ్, దట్స్ కోల్డ్. యా, దట్స్ కోల్డ్. శారీ కట్టుకుంటేనేమో ఓ దట్స్ నైస్ అంటారు అంతే. Oh, that's nice. You know, like some people want to wear them. There was a woman from Morocco. I cannot tell her name. So she is one of the team leads there. So she just came. Oh, you guys wear that, dress. I don't know from where to. It's like Lantan. I said, like, once I'll make you wear it and we can, like, okay. Oka ammayi vachi, oka ammayi kaadu, she has a daughter who is married and have a boyfriend and have a kid too. So, ఏమంటుంది? హెనా అంటారు దీన్ని. హెనా, మెహందీ. హెనా అంటారు వాళ్ళు. ఓకే, హెనా. ఓహో. సారీ అండ్ గోల్డ్ అంటే మట్టుకు 22 carat. 22 carat. There'll be surprise. Oh man, you guys are so rich. ఒకరు మనల్ని రిచ్ అన్నారు. This one, Tali, this one. Yeah. Is that gold? Yes. అలా అంటారా? ఒక రింగ్ ఇప్పుడు పెట్టుకోలేదు, రింగ్ మామూలుగా రింగ్ పెట్టు. Oh, is that gold? వీళ్ళు మాక్సిమం సిల్వర్. ఇక్కడ కొనలేమండి, రేట్స్ అలా ఉంటాయి కొంచానికే. Having a yellow gold, having yellow gold is like rich, the royal. సూపర్. అండ్ హెన్నా అన్నారు కదా, హెన్నాకి ఎంత చార్జ్ చేస్తారు మామూలుగా ఇప్పుడు అక్కడ? యూజువలీ ఫేర్ తో వెళ్తే వాళ్ళు $15 నుంచి $20 వరకు. జస్ట్ ఒక పువ్వు గీస్తే $15 to $20 అండి. ఆ పువ్వు ఇండియన్ కరెన్సీ $15 is very less. ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఎంత అండి? ఇండియన్ కరెన్సీలో 1200. 1200 కన్నా ఎక్కువే. జస్ట్ ఒక పువ్వు గీస్తే. అబ్బా, మెహందీలు వేసుకొని బతికేయచ్చు అక్కడ. కానీ ఆ పర్మిషన్ ఉంటుందా మరి? వర్క్ ఆథరైజేషన్ ఉన్న సెల్లింగ్ పర్మిట్ ఉండాలి. ఓకే. సో అది స్పెషల్ గా చేసుకోవాలి. వేరే వర్క్ చేసే వాళ్ళు ఇట్లా పార్ట్ టైం లాగా చేసుకోవడానికి ఉంటుందా మరి? వర్క్ ఆథరైజేషన్ ఉంటే అక్కడ పని చేస్తానంటే చేయొచ్చు, కానీ ఓనర్ కి సెల్లింగ్ పర్మిట్ ఉండాలి. ఓకే. ఇప్పుడు నాకు ఆథరైజేషన్ ఉంది, నాకు మెహందీ ఇంట్రెస్ట్ లేదు, బట్ స్టిల్ ఐ కెన్ గో అండ్ వర్క్ ఫర్ దెమ్. లైక్ నేను వెళ్ళి వేస్తాను అని అంటే ఐ హ్యావ్ వర్క్ ఆథరైజేషన్, ట్యాక్స్ కడుతున్నామా లేమో చూసేసి దే విల్ గివ్ ఇట్. ఐ మీన్ లైక్ నైస్, దే కెన్ గివ్ మీ పొజిషన్. నేను చెప్తున్నానండి, నేను కనెక్టికట్ లో ఫేర్స్ అవుతా ఉంటాయి, జాతరలు, లైక్ జాతర టైప్ మళ్ళానే అవుతాయి అనమాట. అవి ఇప్పుడు కాదు, సమ్మర్ లో అవుతాయి. సమ్మర్ వస్తుంది అప్పుడు అవుతాయి. అంటే ఇక్కడ ఇప్పుడు మాకు సమ్మర్ జూన్ లో నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ నుంచి. ఇది స్ప్రింగ్. సో అక్కడ ఉంటే అండి, ఒక ఇలా చూస్తే అన్ని ఖాళీగా ఉన్నాయి, హెనా దగ్గర మాత్రమే పెద్ద లైన్, ఈడికైనా అక్కడ దాకా పిల్లలు. మన మెహందీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే అక్కడ. చాలా, అసలు హెనాతో చాలా సంపాదించి. ఐ వాజ్ లైక్ ఫస్ట్ టైం ఇలా చూసాను. మరి అలా వెళ్ళి ఏం చేస్తున్నారు, ఏంటి ఇలా ఉన్నారు జనాలు, ఏంది అక్కడ అని అంటే చూస్తే ఏంది ఎంత పేషెంట్ గా లైన్ లో. మన దగ్గర ఇండియాలో అయితే గుంపుగా అలా ఉంటారు కదా, ఒక తర్వాత ఒకరు డిస్టెన్స్ పెట్టి పేషెంట్ గా ఇలా పెట్టి నిల్చున్నారు, దట్ దే వాంట్ టు గెట్.
మెహందీ డన్. డన్. నైస్ నైస్. ఈసారి జాతరకి వెళ్ళినప్పుడు మాకు వీడియోస్ పంపించండి, మన వాళ్ళకి చూపిద్దాం. షూర్ పంపిస్తాను. బికాస్ దట్ ఈస్ నార్మల్ హియర్. యా నైస్ నైస్. ఇంట్రెస్టింగ్ అసలు. క్రేజీ థింగ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట మీరు కూడా. సో యూఆర్ ఎంజాయింగ్. సో వాట్ యు మిస్ ద మోస్ట్ ఫ్రమ్ ఇండియా అక్కడ ఉన్నప్పుడు? Actually, I'm complete here with my husband. So that's so sweet. Really, my husband is so I miss my mother-in-law. Okay, nice. In India, that's it. Bonding వేరు కదా. Next is food. మిస్ అవ్వట్లేదా? ఫుడ్ మిస్ అవ్వట్లేదు, అన్ని వండేసుకుంటున్నారు మీరే చక్కగా? I get some spices from India. I order spices. 3,000 పంపించడానికి 3,000 అవుతది INR. Okay. 3,000 INR అవుతది. 1 kg కి $3,000. Sorry, 1 kg కి 3,000 rupees అవుతుంది ఇక్కడ కూడా. So I'm good at cooking. కానీ I'm very good at. I'm experienced and good at cooking. So I cook the way I want. If I doesn't like spices here, I get it. I order it from India. Nice. డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, బట్ మంచి టేస్ట్, అథెంటిక్ గా ఉంటుంది, ఇండియన్ టేస్ట్. కానీ ఇప్పుడు మీకు విషయం తెలుసా, కానీ ఇప్పుడు వేరే ప్లేసెస్ ఆఫ్ అమెరికాలో సౌత్ సైడ్ డాలస్ అటువైపు మన వాళ్ళు మన స్పైసెస్ పండిస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నా చుట్టే 8 ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. ఇండియన్ స్టోర్స్ మన అన్ని దొరుకుతాయి, అన్ని గ్రోసరీస్ అన్ని దొరుకుతాయి అక్కడ, వస్తాయి మసాలాస్ అయ్యి. మరి మనకి ఇవి పానీపూరి, స్ట్రీట్ ఫుడ్, సమోసాస్ ఇవన్నీ దొరుకుతాయి. We have lot. అవునా? సేమ్ అథెంటిక్ టేస్ట్ ఉంటుందా, ఏదో ఆర్టిఫిషియల్ గా ఉంటుందా? లేదండి, సేమ్ అలాగే ఉంటుంది. ఓకే. కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో మేబీ. $9. ఓకే. $9 5 pieces. 5 pieces కి జస్ట్ పాపం. సో మిగతా అంటే నార్మల్ గా పునుగులు, బజ్జీలు అన్ని దొరికేస్తాయా? ఎవ్రీథింగ్. పక్కన న్యూ హెంప్షైర్ లో అసలు మీకు ఇక్కడ అంటే మీరు ఇక్కడికి వస్తే అసలు ఇండియాలో ఉన్నట్టే ఉంటారు. ఒకటి అక్కడికి వెళ్ళామంటే పునుగులు, బోండాలు, ఇడ్లీ, వడ, ఎవ్రీథింగ్. ఓకే. సో ఒక మినీ ఇండియన్ క్రియేట్ చేసేసారు అనమాట అప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడా. చాయ్, ఇండియన్ చాయ్ ఫేమస్. ఇండియన్ చాయ్, ఇరానీ చాయ్ పర్ఫెక్ట్. అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెరిగింది, ముందులా లేదు యుఎస్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఓకే. సో అన్ని ఎక్స్పోర్ట్ వస్తాయి. 10-20 రూపాయలు ఎక్కువైనా కూడా అన్ని దొరికేస్తున్నాయి. కానీ ఒకటి గమనించాలి, మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ టేస్ట్ కి అలవాటు పడిపోతాము. కానీ అదే ఇండియాకి వెళ్ళామంటే మన అల్లం వెల్లిపాయ, ఆవకాయ మనది వేరు, టేస్ట్ వేరు ఉంటుంది. ఇక్కడ దిస్ థింగ్ ఇస్ లైక్ ద టేస్ట్ ఇక్కడ ఉండి రోజు తినేస్తాం కాబట్టి అలవాటు అయిపోతుంది. కానీ ఇండియాకి వెళ్ళి తింటే ఆ డిఫరెన్స్ చాలా ఉంటుంది. రైట్. యుఎస్ లో ఫేమస్ ఫుడ్ ఏంటండి వాళ్ళంటే, వాళ్ళ నేషనల్ డిష్ లేకపోతే ఏది వాళ్ళు ఎక్కువగా తినండి? బ్రెడ్ అండ్ చీజ్ తో బతికేస్తారు ఇక్కడ. బ్రెడ్ ముక్కలు చీజ్ వేసుకొని బతికేస్తారే. సాలెడ్స్, బ్రెడ్, చీజ్ వాళ్ళ ఫుడ్. నేను మీకు చెప్తాను, ఇక్కడ యుఎస్ లో ఏంటంటే మెక్సికన్ ఫుడ్ ఉంటుంది, మనలాగా రైస్ ఉంటది, స్పైసెస్. ఆ రైస్ వేరేగా ఉంటుందండి, వాళ్ళ స్పైసెస్ వేరేగా ఉంటాయి, టేస్ట్ వేరేగా ఉంటుంది. అండ్ మోస్ట్లీ వీళ్ళు నాన్ వెజ్ తింటారు. కోల్డ్ ఏరియా కాబట్టి కొంచెం హీట్, బాడీ ఎప్పుడు హీట్ గా ఉండాలని చెప్పేమో. ఎండాకాలం 50 డిగ్రీలు పోతుంది, అప్పుడు కూడా తింటారు. ఎండాకాలం 50-60 డిగ్రీలు సెల్సియస్ పోతుంది, బయటికి వెళ్తే పడిపోతాం ఇట్లా. మన వాళ్ళు, మీకు ఒక విషయం చెప్తాను, నేను మామూలుగా చూసాను, మన వాళ్ళని అనట్లేదు, ఐఎమ్ నాట్ కమెంటింగ్. ఒకళ్ళు వచ్చిన తర్వాత ఇలా మామూలుగా బ్రేక్, అక్కడ కనెక్టికట్ లో బాల్కనీ ఉండేది, ఫస్ట్ కనెక్టికట్ లో ఉన్నాము. సో అక్కడ వెళ్ళి నిల్చుండే ఒక ఆవిడ వచ్చి తల ఆరబెట్టుకుంటుంది. బట్ వాళ్ళ అబ్బాయి ఇలాగే చూసి, అమ్మలు ఒకటికి రా అంటే మన అమ్మలు వినరు కదా యూజువలీ,
ఆవిడ అలాగే తలారబెట్టి కొద్ది 5 minutes గ్యాప్ లోనే టెంపరేచర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయ్యో చెమటలు పట్టేస్తున్నాయి, లోపలికి వెళ్ళి కళ్ళు తిరుగుతున్నాయి నాకు 1 గంట. ఆంటీ కళ్ళు తిరుగుతున్నాయి నాకు అని కూర్చోనుంది. సర్ప్రైజ్డ్, ఐ వాస్ లిటరలీ సర్ప్రైజ్డ్ టు సీ. ఐ సెడ్ మళ్ళీ దాని తర్వాత మనకేందంటే ఇక్కడ ఒక కల్చర్, మనం తలకు స్నానం చేసినా బాత్రూమ్ లోనే మనం చేసేసుకోవాలి. బాత్రూమ్ లోనే హెయిర్ డ్రైయర్, ఇక్కడ అన్ని ఆర్గనైజ్డ్ గా ఉంటాయి బాత్రూమ్స్. ఓకే, బయటకు వచ్చి హెయిర్ డ్రై చేసుకుంటే తప్ప? హెయిర్ డ్రై చేసుకోవడం బయటికి వస్తే మీరు భరించలేరు, ఎండాకాలం వేడి, చలికాలం ఐస్ ఉంటది, ఏం చేస్తారు? అమ్మా ఇట్లా కాలు బయట పెట్టి చలికాలము, ఐ సెండ్ యూ ఫ్యూ వీడియోస్, తెల్లగా మొత్తం మీరు మంచులో బ్రతుకుతున్నారు ఇక్కడ చలికాలము. సో ఇలా కాలు పెట్టి 1 నిమిషంలోనే మొత్తం బాడీ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. మనకు అర్థం కాకుండానే వీ కెనాట్ మూవ్ ద బాడీ, అట్లా అయిపోతాము ఇఫ్ వి ఆర్ కమింగ్ అవుట్ వితౌట్ ద కోట్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియా నుంచి ఇండియావి ఇక్కడ పనికిరావు, స్వెటర్స్ థర్మల్స్ ఏవి పనికిరావు. ఓకే, ఇక్కడివి ఇక్కడే స్పెసిఫిక్ గా ఉంటాయి. అచ్చా, అవే పనికిరావు. యా, టెంపరేచర్ గోస్ హై, చాలా హైకి వెళ్ళిపోతారు. మనకు 38 degrees ఉంటేనే చెమటలు పట్టేస్తాయి కదా ఇండియాలో, 50 degree వరకు వెళ్ళిపోతాయి. ఇక్కడ మీకు 20 degreesకే ఓ వేడి ఇట్లా అనిపించేస్తుంది. అవును, అంటే ఫ్లక్చుయేటింగ్ ఉంటుంది ఫుల్ చాలా. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు స్నో, అంటే స్నోఫాల్ యూజువలీ చలికాలం అవుతుంది, ఇప్పుడు స్నో ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఇక్కడ వర్షం అమ్మా, ఒక్కొక్క డ్రాప్ ఇంత పెద్ద పెద్దగా ఉంటుంది. ఇట్లా వర్షంలో నిల్చోలేము. మామూలుగా మన దగ్గర వర్షంలో డాన్సులు చేయడం అట్లాంటివి చేస్తారు. వర్షం పడిందంటే లోపల ఉంటారు, ఎక్కడ కొట్టుకోబోతారో ఎవరికి తెలియదు. ఇక్కడ ప్రతిదీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎవ్రీథింగ్, ద హోమ్ 2 doors ఉంటాయి. అచ్చా, ప్రతి ఇంటికి 2 doors ఉంటాయి. నార్మల్ డోర్ అండ్ దెన్ డోర్ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్. ప్రతి ఇంటికి 2 doors ఉంటాయి. ఓకే, ఎందుకని అట్లా? ఇంటి డోర్స్ అంటే వెదర్, దొంగల నుంచి, వెదర్ నుంచి. వెదర్. ఓహో, సో ఇంట్లో ఉన్నప్పుడు సేఫ్, బయటికి వెళ్తే వెదర్ కండిషన్స్ ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు. ఈస్ట్ కోస్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను. మామూలుగా డాలస్, టెక్సస్ అక్కడైతే నార్మల్ గా ఉంటది. మన డాలస్ మాక్సిమం మన వాళ్ళు డాలస్ అండ్ టెక్సస్ లోనే ఉంటారు కదా. అని కాదు, అంతా ఉన్నారు. కానీ అక్కడ ఏంటంటే కొంచెం అది దెర్ ఈస్ అ కాలనీ ఫర్ తెలుగు పీపుల్ అని కూడా విన్నాను. దాలాస్పురం అంటారు దాన్ని, దాలాస్పురం సంథింగ్ అలా అన్నమాట. నైస్. సో ఇంకా ఇక్కడ పేరెంటింగ్ ఎలా ఉంటుంది? మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా ఎవరినైనా? మన పేరెంటింగ్ కి వాళ్ళ పేరెంటింగ్ కి ఏమైనా డిఫరెన్స్? I'll tell you a small example అండి. ఎలా పేరెంటింగ్ అంటే చుట్టుపక్కల పిల్లలు ఉంటారు, పిల్లలే, ఎవరికి వినరు. అవును, అంతే కదా, వాళ్ళ నేచర్, వాళ్ళ జన్మ. ఇక్కడ పిల్లలు ఎంత అంటే పిల్లలు అల్లరి చేస్తారు, కానీ ఇక్కడ కొట్టరండి. కొడితే పోలీస్ కంప్లైంట్ అవుతుంది. అవును, పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఓ, పిల్లలే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తారా? పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, పిల్లల్ని మన దగ్గర అమ్మ మదర్ కి ఆల్ రైట్స్ ఉంటాయి. అవును, కొట్టేయడం, తిట్టేయడం. ఇక్కడ అండి స్కూల్లోనే ఒక డిసిప్లిన్ ఉంటుంది, సర్టెన్ ఏజ్ రాగానే సెపరేట్ రూమ్ ఉండాలి అని కిడ్స్ కి. అండ్ ఇండియన్ కల్చర్ మనకు తెలిసిందే, వీ నో అబౌట్ ద ఇండియన్ కల్చర్. హవెవర్ ఇక్కడ ఏంటంటే దే హ్యావ్ లిమిటేషన్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచే ఆ పిల్లల్ని ఎలా పెంచుతారంటే సెల్ఫ్ డిపెండెంట్ అవుతారు. సీరియస్లీ 6 months, ఇక్కడ 6 నెలల తర్వాత బిడ్డను సెపరేట్ గా 6-8 నెలల తర్వాత పీపుల్ మైట్ ఫీల్ ఇట్ లైక్ ఇక్కడ ఇలా చేస్తారా అంటే దే డూ హియర్. దే ఒకటి ఇలా కడతా, ఇట్లా మామూలుగా దాన్ని ఏమంటారు, ఉయ్యాల లాంటిది కడతారు. అదే బెడ్ కాదు, బెడ్ కే 4 వైపులు ఇలా. అవును, వుడెన్ బెడ్స్ ఉంటాయి వాళ్ళకి. పిల్లలకి 4 రకాల డ్రెస్సెస్.
వాళ్ళు తినేటప్పుడు ఏది వేసుకోవాలి, మార్నింగ్ ఏది వేసుకోవాలి, ఆర్గనైజ్డ్ గా. వాళ్ళు ఇంతున్నప్పటి నుంచే తినేటప్పుడు ఎలా ఉండాలి, ఆడుకునేప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, బయటికి వెళ్ళాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఇంట్లో ఏ డ్రెస్ వేసుకోవాలి. 4 o'clock మిల్క్ అంటే 4 o'clock మిల్క్. వీళ్ళు ఫార్ములాస్ వాడతారు. బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ ఉండదా? అయ్యో. సో ఫార్ములాస్ వాడతారు. ఇక్కడ వాళ్ళకి బ్యూటీ కాన్షియస్ అంటే హెల్త్ టైప్ తో ఉంటుంది అనమాట. సమ్ పీపుల్ దే డూ దాట్, నాట్ ఎవ్రీబడి, కానీ ఐ హావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో దాని తర్వాత ఇక్కడ ఎక్కువ బేబీ సీటర్స్ తోటే ఉంటారు పిల్లలు. బేబీ సీటింగ్ అన్నట్టు ఉంటుంది. సో దే స్టే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్. మీకు తెలుసా అండి, ప్రెగ్నెన్సీ 9th month లాస్ట్ వరకు 2 days ఆవిడ డైరెక్ట్ లేబర్కే పోయింది మా ఆఫీస్ నుంచి. ఓకే. అంత గట్టి ఉంది, అంత పని చేస్తుంది, తిరుగుతుంది. నో బడీ కేర్స్. సింపతి అక్కర్లేదు వాళ్ళకి అసలు. అవును అవును. పెయిన్ అవుతుంది అని అంటే, పెయిన్ అవుతుందంటే సరే అని వెళ్ళింది, బిడ్డ పుట్టింది. ఇక్కడ లాక్టేటింగ్ ఉంటది. ఐ మైట్ ఓపెన్ కానీ సెపరేట్ రూమే ఉంటది, వేర్ ఇన్ బాటిల్స్ దే కలెక్ట్ మదర్స్ మిల్క్. ఓకే. అండ్ దే గివ్ ఇట్ టు ద కిడ్స్. స్టోర్ చేసి పెట్టుకుంటారు పిల్లలకి ఇవ్వడానికి. అచ్చా. సో యూజువలీ ప్రెగ్నెన్సీ ఉమెన్ లో లాక్టేటింగ్ ఈజ్ అ కామన్ థింగ్, దట్స్ న్యాచురల్. సో we have a separate room called as lactating room. ఇక్కడ వర్క్ చేయడం, మీరు 20-21 days తర్వాత మళ్ళీ వర్క్ వచ్చేస్తారు ఇక్కడ. మనకు అసలు బాలింత అంటారు కదండి 6 months వరకు. అదంతా మన ఇండియాలో ఇక్కడ లేదా? యాక్చువల్లీ మన ఇండియన్ నేను విన్నా, మా మదర్ ఆ టైంలో కూడా వాళ్ళు కూడా అంతే, పనుల్లోకి వెళ్ళే వాళ్ళు, పొలాల్లోనే పిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారు. వెళ్తూ దారిలో ఎడ్ల బండిలో కనేస్తూ ఉంటారంట. అండ్ 20-21 days కి నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత విత్ ఆల్ ప్రికాషన్స్ దే వర్క్, కొన్ని వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. దే ఆర్ స్ట్రాంగ్. బట్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయింది. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు మన ఇండియాలో సిజేరియన్ చేస్తారు, కానీ ఇక్కడ సిజేరియన్ చేయరు. ఎందుకంటే ఇన్సూరెన్స్ పే చేయదు అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ఏ కండిషన్ లో సిజేరియన్ చేశారు. ఇట్స్ హైలీ ప్రొటెక్టెడ్ హియర్. ఓకే. ఇట్స్ హైలీ ప్రొటెక్టెడ్ హియర్. ఒక సర్జరీ చేయాలన్నా, ఒక ప్రొసీజర్ చేయాలన్నా ఇక్కడ స్కామ్ ఉండదు. ఓకే. మనం డైరెక్ట్ పే చేయట్లేదు కదా డాక్టర్ కి. డాక్టర్ హ్యాస్ టు క్లెయిమ్ ఇట్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్. నార్మల్ డెలివరీ అయితేనే క్లెయిమ్ చేసుకుంటారా? యా, ఫస్ట్ ఇచ్చేస్తారు ట్రీట్మెంట్. సిజేరియన్ అయితే ఇఫ్ దట్ ఈస్ కండిషన్, బిడ్డ తిరిగింది, అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండి సిజేరియన్ చెయ్యాలి అని నోటెడ్ ఆథరైజేషన్ లెటర్, పేషెంట్ సిగ్నేచర్ పెడతారు. పేషెంట్ కి తెలియకుండా ఏది చేయరు. పేషెంట్ కి తెలియకుండా తన మెడికల్ కండిషన్ డాక్టర్ కూడా తెలుసుకోవాలి. ఓకే. డాక్టర్ కూడా ట్రీట్మెంట్ చేయాలి అని అంటే దానికి ప్రయర్ ఆథరైజేషన్, పేషెంట్ ఏబిఎన్ అన్నమాట, ఒక పేపర్ ఉంటది, అది సైన్ చేసి ఇన్సూరెన్స్ కి ఇవ్వాలి. ఎస్ యూ క్యాన్, యునో డాక్టర్స్ క్యాన్, ఇన్సూరెన్స్ కెన్ నో అబౌట్ మై మెడికల్ కండిషన్. మన దగ్గర ఏంటంటే బీపీ ఉంది, ఇది ఉంది, అది ఉందని బయట చెప్పుకుంటారు. ఇక్కడ అస్సలు చెప్పుకోరు. ఓహో. హైలీ కాన్ఫిడెన్షియల్ అండి, హైలీ కాన్ఫిడెన్షియల్. మన ఇండియన్స్ తప్ప అమెరికన్స్ దే విల్ నాట్ రివీల్ దర్ మెడికల్ కండిషన్ ఈవెన్ టు దర్ హస్బెండ్. అయ్యో, మన వాళ్ళు షుగర్ వచ్చిందంటే నాకు షుగర్ వచ్చింది, నాకు బీపీ వచ్చిందంట, నాకు టాబ్లెట్లు తెచ్చి అని చెప్తారు. అక్కడ అలా ఉండదా? ఓకే. చెప్తాను కదా, హస్బెండ్ కి కూడా తెలియాలి అని అంటే పేషెంట్ పర్మిషన్ ఉండాలి. మై గాడ్. మరి అలా అంటే ఇప్పుడు ఫ్రాడ్లెంట్ గా ఉంటుంది కదా మరి అది. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ టైంలోనో మన హెల్త్ కండిషన్ చెప్పకుండా ఒకరిని పెళ్లిళ్ళు చేసుకోవడం అలాంటివి ఏమన్నా జరుగుతాయా మరి? ఇక్కడ ఎవరు కేర్ చేయ అలాంటివి అంటే చిన్న ఇష్యూస్, సైనస్, ఇవి కూడా చెప్పుకోరా? దట్ డిపెండ్స్ ఆన్ దర్ ఇండివిజువాలిటీ, వాళ్ళ పర్సనల్. ఓకే. ఇక్కడ ఇదే ప్రాబ్లం. గురించి మొత్తం వాళ్ళది ఏ మనిషిది ఆ మనిషి అలా పెరగడమే అలా ఉంటుంది వాళ్ళది. సో దట్ నార్మల్ ఫర్ దెమ్. అదే మన దగ్గర అయితే నాకు హస్బెండ్ కి తెలియకుండా ఇప్పుడు ఏదన్నా, ఐ టెల్ యూ థింగ్,
యా ఫ్యూ థింగ్స్ లో కన్సెంట్ ఉండాలి. ప్రెగ్నెన్సీ రిమూవల్ కైనా కన్సెంట్ ఉండాలి. బట్ ఇఫ్ షీఈ్ అ సింగిల్ మదర్స్ ఆర్ కామన్ హియర్ కదా. అవును అవును అవును. సో అట్ దట్ టైం ఈవెన్ గవర్నమెంట్ ఇప్పుడు అబార్షన్స్ కి ఆపింది, లేకపోతే భయంకరంగా అసలు దట్ అబార్షన్ ఈజ్ లైక్ అ నార్మల్ ప్రొసీజర్ ఫర్ దమ్. మై గాడ్, జెండర్ రివీల్ ఇస్ నార్మల్, కానీ అబోర్షన్ అనేది హెల్త్ కి అంటే కరెక్ట్ కాదు, ఊరికే చేసుకోదు అన్లెస్ అండ్ అంటిల్ హెల్త్ కి అంటే మదర్ కి ప్రాబ్లం అవుతుంది అని అన్నప్పుడు తప్ప తీయొద్దు అనేది ఇక్కడ రూల్. మదర్ నుంచే సిగ్నేచర్ తీసుకుంటారు. ఓకే, దిస్ ప్రొసీజర్ ఆథరైజేషన్ పెళ్లికి ముందే, పెళ్లి అయినా పెళ్లి అవ్వకపోయినా మ్యారేజ్ ఇయర్. నో వన్ కేర్స్ అబౌట్ మ్యారేజ్. పెళ్లి చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్ కాదండి, నేను మామూలుగా వీళ్ళు మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ ఉమెన్ హూ ఇస్ సింగిల్, he has a daughter or son. This person will accept that woman. పెళ్లి అయినా ఆ కిడ్ ప్రౌడ్ గా చెప్పుకుంటది, దట్స్ మై లైక్ my mother husband, they say. I'll tell you something. I was really surprised. I used to work with a girl. Okay. She's born in US, but she's from her mother is American, father Cambodian, ఆ టైప్ అన్నమాట. అక్కడ నుంచి. ఓకే. నార్మల్లీ మాట్లాడుతూ ఉంటే హ్యాపీ చిల్డ్ గా ఉంది, అమ్మాయి ఒకతే ఉంటుంది. మ్యాసచ్యూసెట్స్ లో అమ్మాయి ఒకతే ఉంటుంది. Okay. And when I asked, she said, I have 8 siblings. With my mom and dad, we are 2. And my mom got married, and my mom with her partner, there are 3. And my dad got married, and my mom 3. And నాకు ఇట్లా తిరిగిపోయింది ఫస్ట్ టైం. ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. They accept that fact. ప్రపంచం ఎక్కడికి వచ్చేసింది దేవుడా అనిపించింది నాకు. ఇక్కడ నార్మల్, మనం దూరం ఉంటాం దానికి, మన వల్ల కాదు. అంటే చాలా వియర్డ్ గా ఉంటది వినడానికి మన వాళ్ళకి. అమ్మా మైండ్ పని చేయదమ్మా, కొన్ని చెప్తే బ్రెయిన్ కాసేపు అట్లా ఉంటాం. అందుకే వెళ్తామా కొన్ని విషయాలలో ఏదో జోక్లేసి పక్క నుండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇమోషనల్లీ ఎవరికి ఏమి చెప్పుకోరు. ఓ సో సాడ్. కొడుకున్నాడు, కూతురుంది, పిల్లలు ఒక సర్టైన్ 14-15 years అవగానే వాళ్ళు దే విల్ ఫోకస్ ఆన్ మీ రిలేషన్స్ మీరు చూసుకోండి, మీది మీరు చూసుకోండి. పేరెంట్స్ ఒక్కళ్ళు ఉంటారు, వాళ్ళు సంపాదించుకొని ఇక్కడ వీళ్ళకు మన పెన్షన్ ఉన్నట్టు ఇక్కడ సోషల్ సెక్యూరిటీ మనీ అని ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఫుడ్ దానికి గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. సో మోస్ట్లీ మన దగ్గర ఓల్డ్ ఏజ్ హోమ్స్ వెళ్ళడం అంటే they feel like we are going to old age home, that's a big deal, but these people because they find friends of their age. These people mentality totally cool chilled undaru villu. Nice. Kopam vaste danger. Yeah, crazy. And yeah, I would like to know, America lo beggars untara? Yes, they are called homeless people. Yeah, వాళ్ళని చూస్తే వాళ్ళు, నేను ఫస్ట్ I was literally like little bit shocked. I tried to help them. Okay. But however, after looking at the situations, they are drug addict అండి. వాళ్ళకి చలికాలము గవర్నమెంటే షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక పెద్ద బిల్డింగ్ ఇస్తుంది, అందులో వాళ్ళు పడుకుంటారు. గవర్నమెంటే వాళ్ళకి ఫుడ్ స్టాంప్స్ ఇస్తుంది. ఓకే. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు జాబ్ లేకుండా they take a trolley and they put all the stuff, they keep moving from there. Okay. సో చలి రాగానే ఇక్కడ మీకు బయట ఎవరు ఒక డాగ్ కూడా కనిపించదండి చలికాలంలో. డాగ్ ఆల్సో, బికాస్ డాగ్ కి కూడా షెల్టర్ హోమ్ ఉంది ఇక్కడ. సో హ్యూమన్స్ కి ఎలా ఉంటారో చూడు, డాగ్స్ కి అడాప్ట్ చేసుకొని పెంచుతారు, షెల్టర్ హోమ్ ఉంది. సో ఒక హ్యూమన్ ని ఎలా చూసుకుంటారో ఆలోచించండి. వాళ్ళు అంతే, వాళ్ళకి సపరేట్ అంటే వాళ్ళకి మధ్యలో వాళ్ళకు జరుగుతూ ఉండదు. మనం ఫుడ్ ఇస్తున్నాం, కానీ కొంత డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. మనము
హ్యుమానిటీ తోటి కంపాషన్ తోటి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇచ్చినా వీ హ్యావ్ టు బి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే ఐ టెల్ యూ అన్ ఇన్సిడెంట్. ఎక్కడ డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు. సో ఒక కన్సర్న్ పర్సన్ ఎప్పుడు ఫుడ్ ఇచ్చేవారు అనమాట. ఒక రోజు ఫుడ్ ఇవ్వకపోతే తను ఈ అబ్బాయిని హర్ట్ చేయడం జరిగింది. అదేంటి? దే ఫీల్ ఇట్ యాస్ దట్స్ దేర్ లైక్ దట్స్ దేర్ డిమాండింగ్, సో మచ్ డిమాండింగ్. పెట్టిన ఇప్పుడు ఎందుకు పెట్టట్లే, పెట్టు అని. ఓ మై గాడ్. అందుకే అలవాటు చేసుకోవడం బెస్ట్ అనిపించింది. ఓకే. వీళ్ళు మన దగ్గర ఏంటంటే దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది అని అంటారు. డ్రగ్ అడిక్ట్ ఉంటారు. డ్రగ్ ఈజ్ లీగల్ హియర్. ఓకే. లీగల్ హియర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ జోలికి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బిఫోర్ గోయింగ్. ఏదైనా స్టెప్ తీసుకు ఆలోచించాలి. నార్మల్ గా వాళ్ళు గవర్నమెంట్ ఇస్తానే ఉంటదండి. అట్లా ఉంటారు, బెగ్గర్స్ ఉంటారు. మామూలుగా నీట్ గానే వేసుకుంటారు బట్టలు కూడా. కొంచెం మన అంత ఘోరంగా అంట అలా నీట్ గానే ఉంటారు. అట్లా వాళ్ళకి ఒక స్టైల్ ఉంటది. ఓకే. వాళ్ళు ఫేస్ కవర్ చేసుకొని బెగ్ చేస్తారు అనేసి కూడా చూసాం, సినిమాల్లో చూసాం. అలా దే ఆర్ ఓపెన్, దే హోల్డ్. ఓకే. I can't tell you a comment which will go for beep. A comment, the with beep. Avuna? I cannot do beep. So because I need money to survive. Beep. అట్లా పట్టుకొని ఇట్లా నిల్చుంటారు. నేను షాక్ అయ్యాలో అయితే లోపటేస్తానండి లాంగ్వేజ్ కి. వాళ్ళు పట్టుకుంటారు ఐ నీడ్ ఫుడ్ అని. ఫుడ్ ఇచ్చే వాళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఓకే. ఐ నీడ్ మనీ అని అడగరా? ఫుడ్ అడుగుతారు. మనీ కూడా అడుగుతారు. ఓకే. ఐ నీడ్ మనీ అని ఇట్లా పట్టుకొని ఇట్లా అడుగుతారు. ఇట్లా అంటే ఇచ్చేవాళ్ళు ఇలా ఇచ్చేసి మొత్తం మామూలుగా ఇట్లా మరీ అలా వెళ్ళకూడదు. కారు ఇట్లా డౌన్ చేసి ఇచ్చేసి గమని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళని ఎంటర్టైన్ చేయకపోవడం మంచిది. గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఫుడ్ అడుగుతారు. Some people become homeless here by losing their jobs. అట్లాంటి వాళ్ళు ఉంటారు. బట్ the others who have got habituated and with drugs, we have to be very 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 careful with them. Okay. Yeah. Nice. So many interesting topics అండి. చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఎంత విన్నా కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఎలా అండి, అంటే మీరు ఇవన్నీ చూసి ఇప్పుడు ఇంత అంటే మీరు డిఫరెంట్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బట్ హౌ యూ యాక్చువల్లీ ఎంటర్డ్ ఇన్ యుఎస్ఏ? మీ వీసా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మీకు ఎలా వీసా వచ్చింది? ఓకే. సో రిగార్డింగ్ వీసా ఏంటంటే ఐ వాజ్ మ్యారీడ్, మా హస్బెండ్ ఇక్కడ వచ్చేసారు, దెన్ ప్రాసెసింగ్ అయింది. సో నేను ఎంటర్ అయ్యాను ఎక్కడ గచ్చిబౌలి మంది. అక్కడికి వెళ్ళేసి ఎంత లోపలికి వెళ్తే ఎన్ని చెకింగ్స్ బ్యాగ్ లో. పని పార్ట్ ఏంటంటే అంటే చెకింగ్స్ లో జనాల బ్యాగ్ లో నుంచి సంథింగ్ తాయితులు ఉంటాయి కదా, చిన్న ముస్లిమ్స్ కట్టుకుంటారు. అయ్యల్లా ఏమో వెళ్తే అవన్నీ తీసి పక్కన వేసేసారు వాళ్ళు. ఇవన్నీ తీసుకెళ్ళలేరు మేడం మా ముందు అమ్మాయి. అలా వెళ్తే అసలు ఏంది మెటల్ కి సంబంధించి షూస్ కూడా తీసి పెట్టేసాం అక్కడ. ఐ మీన్ ఫర్ చెకింగ్. దెన్ దే గేవ్ ఇట్ బ్యాక్. వెళ్ళిన తర్వాత రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. భయం వేసేసింది. రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. మళ్ళీ ఒక సెక్యూరిటీని ఇచ్చి పంపించారు. లైన్ గా అలా వెళ్ళి లోపలికి వెళ్ళి అలా అందరూ ఇలా లైన్ గా నిల్చున్నారు. ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. నేను వెళ్ళాను. అమెరికన్ ఉందని పాస్పోర్ట్ తీసుకుంది. నేను శారీ కట్టుకొని వెళ్ళాను. అయితే నల్లపూసల దండ ఉంటుంది కదా, నల్లపూసలు. సో దాన్ని ఇలా ఉందన్నమాట. ఇలా చూసి మళ్ళీ దాని తర్వాత నా ఫేస్ చూసి మ్యారేజ్ పిక్స్ అన్నది. అంటే మ్యారేజ్ ఇచ్చాను. యూ హ్యావ్ టు టేక్ ఫోటోస్ విత్ us. మ్యారేజ్ ఫోటో. ఆ ఫోటో ఇలా చూసింది. ఇలా చూసి అలా ఇలా చూస్తే నల్లపూసల దండ ఉంది. ఆ నల్లపూస ఇలా చూసి తెలిసిపోతుంది కదా ఎక్కడ చూస్తుందో. ఇలా నల్లపూసల దండ చూసి నగలు సేమ్ ఉన్నాయన్నమాట. సో అలా చూసి బ్యూటిఫుల్ పిక్చర్స్. సో టెల్ మీ where you're going now అంటే నేను అన్నాను ఐఎమ్ గోయింగ్ టు సో అండ్ సో ప్లేస్. వై యూ గోయింగ్? వేర్ డస్ యువర్ హస్బెండ్ వర్క్? మై హస్బెండ్ వర్క్స్ హియర్ అండ్ హియర్. ఐ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్, నో యూ టెల్ మీ అన్నది.
అంటే నేను చెప్పాను సో అండ్ సో ప్లేస్ లో పని చేస్తారు మా హస్బెండ్ ఇది. సో వెన్ యూఆర్ ప్లానింగ్ టు గో యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ మై వీసా, సో యాజ్ సూన్ గెట్ మై వీసా ఐఎమ్ జస్ట్ లీవింగ్ అంటే ఓ అని అనేది. ఇట్లా చూసి బ్యూటిఫుల్ రైట్ అని చెప్పి పాస్పోర్ట్ తీసేసుకుంది. పాస్పోర్ట్ తర్వాత వస్తుంది కదా. అవునవును అవును. గుడ్ లక్ అని ఇట్లా ఉంటుంది. నాకు అర్థం కాలేదు పాస్పోర్ట్ తీసేసుకుంది. యూర్ ఆల్ సెట్ అయిపోయిందా అని. మళ్ళీ 2 days లో వచ్చేసింది. 2 days లో అప్రూవ్డ్. అండ్ యూజువల్లీ 10 days పడుతుంది కదా పాస్పోర్ట్ కి. నా పాస్పోర్ట్ 4 days లో వచ్చింది. వావ్ లక్కీ. అయితే మీ ప్రేమ అనుబంధం అంత గట్టిగా ఉందండి కలుసుకోవాలని. లవ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజా అరేంజ్డ్? లవ్ కమ్ అరేంజ్. అరేంజ్ కాదండి, లవ్ మ్యారేజ్. నైస్. యు నో లైక్ వి లైక్డ్ ఈచ్ అదర్. ఓకే. వి ఆర్ ఫర్ అంతే. ఓకే. ఆయన 18 ఏళ్ల నుంచి యుఎస్ లో ఉన్నారు, మీరు ఎక్కడ కలిసారు? ద థింగ్ ఏంటంటే మేము ఒక డివోషనల్ ప్లేస్ ఆశ్రమంకి వెళ్తాం అనమాట. ఓకే ఓకే. 10 years నుంచి ఇండియాకి రాలేదు. హౌవెవర్ దేర్ వర్ సమ్ కమ్యూనికేషన్స్. సో అక్కడ తను ఫస్ట్ నా వాయిస్ వినడం జరిగింది, యునో ఇన్ కాల్, అండ్ దెన్ హీ స్టార్టెడ్, వి బోత్ వర్ డిస్కసింగ్ సేమ్ థింగ్. Then slowly, initially I was like, for first 3-4 months I was like difficult, you know, trusting a guy who is in US is a big deal. Then happened like then he asked me to tell to my parents. Then I with మా అమ్మగారు లేరు, నాన్నగారు కన్నా బాబాయి నాన్నగారు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఏజ్ ఎక్కువైనా మ్యారేజ్ అవ్వట్లేదు, బట్ మైట్ బి లైక్ he's the person, like they went to their home and they spoke, and tanu kuda maatladam jarigindi. So ala పెళ్లి అయిపోయింది. ఓ మీ ఇద్దరు కలవడానికి ఇన్నేళ్ళు పట్టింది అనమాట అయితే. సో రాసి పెట్టి ఉండాలి అంతే అంటారు. నైస్ నైస్. సో ఆ తర్వాత ఇంకా వీసా వచ్చేసింది, డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోయారు మీరు వితౌట్ ఎనీ హడల్స్. నేను I was like so visa వచ్చేసింది. I said it's approved. My husband's eyes were in tears, like you know, like he was looking at me. I said then మళ్ళీ బుక్ చేసుకున్నాం. బుక్ చేస్తే $650 వచ్చి అయ్యింది. ఓకే. $650 with taxes. క్రేజీ. నైస్. సో దానికి ముందు మిరాకిల్ ఏంటంటే, దానికి ముందు హస్బెండ్ ట్రై చేస్తున్నాడు ఇండియాకి రావడానికి. he was unable to stay without me. he wanted to visit me. క్రెడిట్ కార్డ్ పని చేయలేదండి. సేమ్ క్రెడిట్ కార్డ్ నేను యుఎస్ కి వచ్చే టైంలో పనిచేసింది. ఓ ఆగా తనే వస్తుంది, నువ్వు ఎందుకు వెళ్ళడం అలా అన్నమాట జరిగింది. సో నైస్ అండి. హౌ స్వీట్. ఇక్కడ వచ్చిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో బ్లాక్ అమెరికన్ ఎంత పడుకున్నాడు. ఫస్ట్ టైం ఒక బ్లాక్ అమెరికన్ ఇట్లా చూసేటది పడుకున్నాడు. వెళ్ళి నిల్చున్నాను. వీసా ఇలా చూసాడు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇస్ వెరీ డేంజరస్. అక్కడ మనం వీసా వచ్చినా ఇక్కడ ఆపుతారు. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇలా చూసాడు. నేను ఇలాగే చూసాను. ఫ్రమ్ ఇండియా ఏమన్నాడు అంటే గాయత్రి అండి. గాయత్రి స్టార్టింగ్ నుంచి గాయత్రి అని చెప్పాలి. గాయత్రి అంటే ఓకే యూర్ ఆల్ సెట్, గుడ్ టు గో అని చెప్పి పంపించారు. మై హస్బెండ్ థాట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ విల్ టేక్ 1 hour. అవును. 15 minutes లో బయటపడ్డాను. కూర్చున్నాను సామాన్లు పెట్టుకుని, ఇంకా రావట్లేదేంటి అని. అదేంటి 1 hour అవుతుంది, నీకు 15 minutes లో ఎలా వచ్చావు, ఎక్కడున్నావు నువ్వు అని అంటే, నేను ఇక్కడ ఉన్నాను, నేను వచ్చేసాను బయటికి, ఇక్కడ అంతా ఇలా కనిపిస్తుంది, అక్కడ లాన్ లో ఉన్నాను నేను. ఓకే ఓకే. వావ్, సో లక్కీ. ఎంతో అంటే మీ అదృష్ట దేవత మీ వెనకాలే ఉందన్నమాట. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు మాట్లాడడం. ఇట్స్ లైక్ ఫ్యామిలీ డిస్కషన్ లాగా ఉంటుంది. మేబీ ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ వ్యూవర్స్ కి చాలా నచ్చుద్ది ఈ వీడియో. సో దే విల్ బి వెయిటింగ్ టు సీ ఆల్ దిస్ అన్నమాట. ఎన్ఆర్ఐస్ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు చాలా మంది.
అండ్ ఎన్ఆర్ఐ అంటే యుఎస్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు, అక్కడ ఎలా ఉంటుంది కల్చర్ అని తెలుసుకోవాలనుకుంటారు కదా. సో ఐ హోప్ ఇది ఈ వీడియో వాళ్ళందరికీ యూజ్ అవుతుందని అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. థ్యాంక్ యూ. Thank you.